బావా ఇంట్లో బోర్ కొడుతుంది, అట్లా సిటీకి వెళ్ళి షాపింగ్ చేసి బిర్యానీ తినొద్దాంపా. మనకి ఇప్పుడు సిటీకి వచ్చి సిటీలో తిరిగేంత ఇంట్రెస్ట్ లేదే. ఇంట్రెస్ట్ లేదా? అవును, ఫేస్ అంతా చిన్నపోయింది, ఏమైంది? ఏం లేదా. కార్తీక్ మార్నింగ్ టిఫిన్ చేయలేదు, అన్నం పెట్టుకురానా, తింటావా? వద్దు వదిన, ఆకలి లేదు. ఆకలి లేదా? నైట్ నుంచి ఇప్పటి వరకు ఏం తినలేదు, ఆకలి లేదంటున్నావు. ఏంటక్క నైట్ నుంచి బావ అన్నం తినలేదా? ఏమైంది బావా, ఎందుకు తింటలేవు? నాకు ఆకలి లేదు, నేను తిన్నానా? నేను ఏమైనా చిన్నపిల్లగా అన్నా? నువ్వు తినిపో. ఏ ఊకో బావా, నైట్ నుంచి ఆకలి కదా నీకు, ఉండి అన్నం వేసుకొస్తా. ఎక్కువ చేయకే, నేను తినానని చెప్పినా కదా, అనవసరం తీసుకురా, అన్నం వేస్ట్ అవుతుంది. నువ్వు వద్దన నేను అస్సలు ఊకోను బావా, అన్నం వేసుకొస్తా, తింటే లేకపోతే నేనే తినిపిస్తా చెప్తున్నా. వద్దని చెప్తాను, అర్థం చేసుకో. నేను వినను బావా, వేసుకొని వస్తా. ఇంకా బ్లాక్లోనే ఉన్నది కదా. అబ్బా ఈ నోటిఫికేషన్స్ ఏంటి? ఈ కార్తిక్ ఏంది బ్లాక్ చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు. అబ్బా మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా, ఇట్లా అయితే కుదరదు, గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. కావ్య ఫోన్ చేస్తుంది కదా. హలో కావ్య. ఇగో కార్తీక్, నిన్ను బ్లాక్ చేసిన అంటే నీతో మాట్లాడాలని లేదు కాబట్టి ఎందుకు ఊరికే ఫోన్ చేస్తాను? ఏంటి కావ్య ఇట్లా మాట్లాడుతాను? ప్లీజ్ కావ్య నన్ను అన్బ్లాక్ చేయి ప్లీజ్. కార్తీక్, నిన్ను లైఫ్లో అసలు అన్బ్లాక్ కూడా చేయలేను, నాకు ఫోన్లు చేయకు. ఆ నోటిఫికేషన్లు చూసి నాకు చిరాకులు వేస్తుంది. లేదా నేను ఇటనే చేస్తానంటే చెప్పు, నేను నంబర్ చేంజ్ చేసుకుంటా చక్కగా. నెంబర్ చేంజ్ చేయడం ఏంటి కావ్య? ఓకే లవ్వుని పక్కన పెట్టు, కనీసం ఎప్పటిలాగా ఫ్రెండ్స్ లాగానే కంటిన్యూ అవుతాం కదా ప్లీజ్. ఇగో కార్తీక్, నువ్వు స్టార్టింగ్లోనే ఫ్రెండ్స్ అని అంటే ఓకే అన్న, నిన్నేమో లవ్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అని అంటాను, ఎట్లా నమ్మాలి నిన్ను? ప్లీజ్ కావ్య ఒక్కసారి సిచ్యువేషన్ అర్థం చేసుకో. లేదు కార్తీక్, ఇక్కడికే ఆపే, లేకపోతే నేను మా అన్నకి చెప్తా. ఉంటానా, బాయ్. హలో కావ్య. హలో కావ్య.